హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనము తినడానికి తెచ్చుకున్న పండుని మళ్ళీ వాటి నుంచి కొత్త మొక్కలు పెంచుకొని వాటికి పండ్లను కూడా ఏ విధంగా కాయించుకోవచ్చు, వాటి నుంచి విత్తనాలు మనకు నచ్చిన పండు నుంచి విత్తనాలు తీసుకోవడము, వాటిలో ఉండే వేస్ట్ పదార్థాలన్నీ కూడా మొక్కలకి ఏ విధంగా వాడుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో అండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. కొన్ని పండ్లు ఏంటంటే మనం విత్తనం వేసినాక మొక్క పెరిగి మనకి పండ్లు రావడానికి చాలా టైం పడుతుంది. కానీ కీర, దోస, ఇంకా వాటర్ మిలన్ ఇలాంటివన్నీ కూడా మామూలుగా కూరగాయలు ఎట్లా మనకి కాపుకి వస్తాయో అదేవిధంగా ఇవి కూడా వస్తాయి. వీటికి సేమ్ కూడా అలాంటి కేరింగే తీసుకుంటే సరిపోతుంది. కొన్ని రకాల పెస్టులు వీటికి రాకుండా వాటి నుంచే వాటికి ఎరువులు ఆ మొక్కల నుంచి ఆ పండ్ల నుంచి మనము ఏ విధంగా ఈజీ చేయొచ్చని, ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోటి గార్డెనింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబడింది. ఒకటి ఏంటంటే మనము గార్డెనింగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం కదా. అయితే నేను చాలా మటుకు ఏంటంటే మన వంటింట్లో వచ్చే వ్యర్థాలని ఈ మొక్కలకి ఉపయోగిస్తూ ఉంటాను. అట్లా కూడా మనకి చాలా బాగానే పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం శ్రమతో కూడింది. ఎప్పటికప్పుడు వీటిని చిన్నపిల్లల్లాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ప్రతిదీ చూసుకుంటూ ఉంటే ప్రతి పూత కూడా కాయగా మారుతుంది. మనకు పూత వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాటిని హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. ఇక మిద్దె తోటలా కాబట్టి మనకి ఎక్కువ ఫ్లైస్ ఉండేది చాలా తక్కువ ఉంటుంది. ఎండాకాలంలో వేడికి కూడా పూత రాలిపోతూ ఉంటుంది. మొక్కల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ప్రతి పిందె కూడా మనకి కాయగా మారుతుంది. ఈ మొక్కల్ని మనం చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటాం కాబట్టి వీటికి సరైన కేర్ అయితే తీసుకోవాలి. పైన ఎండ వేడికి తట్టుకోవడానికి, కింద చల్లగా ఉండడానికి వాటికి కొంచెం కొబ్బరి పీచు లాంటిది కానీ మట్టిలో గడ్డి లాంటిది ఏదో ఒకటి వేసుకొని వాటికి కొంచెం చల్లదనం ఉండేటట్టు చూసుకుంటే షేడ్ నెట్ లేనప్పుడు ఆ మొక్కలు గ్రీన్గా ఉంటాయి. పూత కాత కూడా అంతా నిలబడి మనకి సరైన టైంలో 2 నెలలలోపు కాయలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా 30 రోజుల మొక్కలు. పూత కూడా అన్నిటికీ బాగా వచ్చింది. కొన్నిటికి హ్యాండ్ పాలినేషన్ చేసినాను. ఇంకా ఇట్లా ఈ విధంగా అయితే మంచిగానే పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మనం అసలు పట్టించుకోలేదు. తిని పడేసిన పండు నుంచే మంచిగా అయితే వచ్చినాయి. కాకపోతే చిన్న సైజులో వచ్చినాయి. ఈసారి కొంచెం పెద్ద మొత్తంలో ఎక్కువ కంటైనర్లు, ఒక 10 కంటైనర్లు అయితే వేసుకున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే నేను గమనించింది, విత్తనాలు ఏ పడితే అవి వేయకుండా ఇట్లా బాగా మాగిన పండు నుంచి మనం కలెక్ట్ చేసుకున్న విత్తనాల మొక్కలు చాలా హెల్తీగా పెరిగినాయి అనమాట. ఈ విత్తనాలు చూస్తే ఎంత బాగున్నాయి చూడు. ఈ పండు కూడా చుంచంగానే చునిగింది మనకి. ఆ విత్తనాలు గట్టిగా ఉన్నప్పుడు ఆ మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఒక 2-3 ఇంచులు పెరిగినప్పుడే మామూలుగా విత్తనాలు బాగలేనివి అయితే అది మొక్క అయితే పెరుగుతుంది, కానీ దాని నుంచి అంత సన్న పెయిన్ లాంటిది అలాంటి పురుగులన్నీ వస్తున్నాయి. అదే మంచి విత్తనం నుంచి మనం వేసుకున్న మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. వాటికి పండ్లు కూడా వచ్చినాయి అనమాట. లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేసింది అది. అయితే ఈసారి మీరు కూడా మస్క్ మిలన్ మీ తోటలో పెంచాలనుకుంటే ఇట్లా ఒక మంచి బాగా పండిన పండు నుంచి గుజ్జంతా తినడానికి తీసేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న విత్తనాలను అయితే కలెక్ట్ చేసుకోండి. ఈ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఆ పొట్టు నుంచి అందులో ఆ గింజలకు ఉన్న గుజ్జు కూడా ఏది వేస్ట్ కాకుండా నేను మొక్కలకి ఏ విధంగా వాడుతున్నాను అనేది చూపిస్తాను. ఈ లోపలికల్లా పిల్లలకైతే ఈ జ్యూస్ చేసిద్దాము. ఈ జ్యూస్ ప్రాసెస్ కూడా ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుందని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా రౌండ్గా మొత్తము ఆ గుజ్జునంతా తీసేసుకుంటే లోపల ఉన్నది పల్ప్ అంతా మనకి అందులో మంచి విత్తనాలు కూడా మంచిగా జర్మినేట్ అవుతాయి. ఈ చెట్టుగానే కాకుండా మనం వేరే మొక్కలు కూడా కూరగాయల నారు కూడా పోసుకోవచ్చు. అందులో ఒక కంటైనర్లో పెట్టి వేసుకుంటే అయిపోతుంది. చూసిరా, ఇట్లా బెల్లం వేసుకుంటే ఇది హెల్త్కి మంచిది. మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కాబట్టి చాలా హెల్త్కి మంచిది. ఇలాంటివి ఏంటిదంటే మనము ఒక 10 మొక్కలైనా వేసుకోవచ్చండి. ఒక మొక్క అయిపోతుంటేనే ఒక మొక్కకు పూత అవుతుంటే మళ్ళీ ఇంకో మొక్క నారు పోసుకుంటూ ఉన్నాం అనుకోండి, సీజన్ అంతా కూడా 3 నెలల నుంచి 4 నెలల టైం వరకు కూడా ఒక చెట్టుకు ఒక పండు వచ్చినా మనకు హ్యాపీయే కదా. ఇప్పుడైతే జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. కానీ వీడియో ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో చూసి వదిలేయకుండా చూడండి. ఇప్పుడైతే ఈ దాంట్లో ఆ పండు ఉన్న పొట్టు లోపల అయితే కొంచెం మంచిగా కంపోస్ట్తో ఉన్నదైతే వేసుకోండి. విత్తనాలు మనకి 1 వీక్ టైం పట్టకుండా 3-4 డేస్లోనే మంచిగా మొలకలు అయితే వస్తాయి.
ఇప్పుడు ఆల్రెడీ మనం పెంచిన మొక్కలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో పెంచినాం. మీకు సైడ్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. మనకు అందుబాటులో కుండీలు చిన్న చిన్న కంటైనర్లు లేవనుకున్నప్పుడు ఈ పైనున్న పొట్టు ఈ విధంగా ఉపయోగపడుతుంది. వేరే కంటైనర్లో ఈ విధంగా మనం సపరేట్గా వేసి పెట్టడం వల్ల అది పొట్టు కూడా మనం అట్లనే పొట్టుతోటే పెట్టినా కానీ అది డీకంపోజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వేరే మొక్కలు పెరిగేసరికి పైకి పెద్దగా అవుతుంటాయి, కింద నుంచి మళ్ళీ నారు పెరుగుతుంటుంది. మనం ఇప్పటిదాకా తీసుకున్న విత్తనాలన్నీ ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్లు వేసి పెట్టినా మీరు కూడా ఈసారి గింజలు తీసినప్పుడు వాటి నుంచి గుజ్జు ఈజీగా రావాలంటే ఇట్లా ఒక కంటైనర్లో వేసి 2 days పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఎంత ఈజీగా వస్తుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటో పైన చూస్తే కొంచెం తెల్ల తెల్లగా మనకు ఫంగస్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఇట్లా ఒకసారి తిప్పగానే మనకు వాటి నుంచి పల్పు సపరేట్ అయిపోతుంది. ఆ విత్తనాలు కూడా మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా గింజల్ని తినడానికి కోసం మేము ఈ ట్రిక్ వాడేది. ఇప్పుడు మొక్కలు పెంచడానికి అయితే వాడుతున్నాము. ఇక మొక్కల పిచ్చి ఉంటే నేనైతే ఏది వేస్ట్ చేయనండి. నేననే కాదు, మొక్కల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి ఏది వేస్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. నిజమే అంటారా అది? చెప్పండి కామెంట్లో. అయితే చూడండి, ఇప్పుడైతే ఇందులో ఉన్న పల్ప్ ఎంత ఈజీగా వచ్చింది చూడండి. ఆ కిందున్న వాటర్ తర్వాత మొక్కలకి వాడుకోవచ్చు. ఈ పల్ప్ని కూడా మనము తీసేసి మంచిగా అవి ఒక ట్రేలో వేసి పెట్టినామనుకో ఈ విత్తనాలన్నీ కూడా రెడీ అవుతాయి. మనం సీజన్ అంతా కూడా ఒక కంటైనర్లో అయిపోతుంటే ఒక కంటైనర్లో వేసుకోవచ్చు. తినగలిగినవన్నీ తినగలగవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి కూడా దాచుకోవచ్చు. ఇట్లా మంచి పండు నుంచి సేకరించిన విత్తనాలు మనం పండించుకోవడంతో పాటు ఇంకా నలుగురికి కూడా ఇవ్వచ్చు. ఒక్కసారి మన గార్డెన్లోకి వచ్చినది అనుకోండి, ఏదైనా మొక్క నుంచి మనము వాటిని అయితే రెట్టింపు చేసుకోవచ్చు. ఇట్లా పండు ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ ఇట్లా అన్నీ కూడా రకరకాలుగా అయితే మనము కొంచెం టైం కేటాయించేస్తే అన్నీ కూడా రెడీ అయితే. ఇప్పుడు విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకున్నాం కదా, మనకు లాస్ట్ ఇయరే ఉన్నాయి. ఇంకా ఇట్లా ఒక మొక్క అయిపోతుంటే మనకు ఒక మొక్క అయితే ఇందులో రెడీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న గింజల నుంచి వచ్చిన పల్పును కూడా మనం వేస్ట్ చేయకుండా అందులో కొంచెం బెల్లం వేసినాం అనుకోండి, ఆల్రెడీ అది 2 రోజులు ఫర్మెంట్ అయ్యి ఉంది ఆ జ్యూస్ విత్తనాలతో పాటు. ఇంకా వాటిలో కొంచెం బెల్లం వేయడం వల్ల కొంచెం అందులో మైక్రోబ్స్ అనేటివి మొక్కలకి అంది వానపాములకి మనకి అది నీళ్ళు ఆహారంగా అందుతాయి అన్నమాట. ఇందులోకి ఇంకా వర్షం నీళ్ళు కూడా తోడైనాయి. మనకి వర్షం పడ్డప్పుడు ఇట్లా వర్షం నీళ్ళు కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన మొక్కలు చాలా హెల్తీగా అయితే పెరుగుతాయి. ఇవన్నీ కూడా మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి కాబట్టి ఎలాంటివి ఖర్చు లేకుండా ఫ్రీగా వచ్చినప్పుడు ఇలాంటి వాటిని కూడా మనము ఉపయోగించుకుంటే ఎంతో ఈజీగా అయితే ఈ మొక్కలకి అందించవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వర్షం నీరే కాకుండా మన గార్డెన్లో కొన్ని రకాల మొక్కలు, అదే శంకు పూలు కానీ తులసి ఆకులు కానీ బాగా ఎండిపోతూ ఉంటాయి ఎండలకి. ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు వాటిని తీసేస్తూ ఉంటాం కదా, వాటిని తీసి పడేయకుండా ఒక నీళ్ళల్లో వేసి పెట్టండి. మనం ఇదివరకు కంపోస్ట్లో వేసుకోవడం అయితే చూపించాను. బంతివి కానీ శంకు పూలవి కానీ ఈ తులసివి కానీ ఇవేంటంటే మట్టిలో వేసినప్పుడు మళ్ళీ మొక్కలు వస్తూనే ఉంటాయి మనకి. అట్లా కాకుండా ఉండాలంటే ఇట్లా నీళ్ళల్లో మనం వేసి పెట్టినాం అనుకోండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఎండినాయి కాబట్టి మనకి నెల రోజుల తర్వాత ఇట్లా ఒక మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది. ఇది ఒక ఘాటైన లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇదేంటంటే మనం ఇతర లిక్విడ్స్ ఏ దాంట్లోనైనా సరే కలుపుకొనైనా సరే, లేకపోతే సపరేట్గా ఇది ఒకసారి మనం ఇచ్చిన ఇప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ అట్లా సపరేట్గా కానీ ఎట్లయినా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్స్ లేనివి కాబట్టి మన మొక్కలకు అందియడం వల్ల ఆ మట్టిలో ఉండే చిన్న చిన్న మొక్కలకు హాని చేసే కీటకాలు కానీ ఆకులపైన వచ్చే పెస్టులు కానీ అన్నీ కూడా నిర్మూలించబడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒకసారి మన మొక్కలకు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మనకే అర్థమవుతుంటుంది మన మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి, వాటిని ఎట్లా వాడాలి అనేది. ఇది ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు ఫర్మెంట్ అయినవి ఉంటాయి కదా, వాటిని ఎక్కువ మోతాదులో కాకుండా చాలా తక్కువ మోతాదులో నీళ్ళు ఎక్కువగా ఈ లిక్విడ్స్ తక్కువగా వేసుకుంటే 1:10కి బదులు 1:20 ఇట్లా మనం ఎక్కువ చేసుకొని ఇస్తే ఆ మొక్కలకి తగిన న్యూట్రియంట్స్ అన్నది పూత కాత దశలో ఇంకా పెస్టులు కూడా ఎలాంటి రాకుండా మొక్కలు మీరు చూసినట్టుంటే ఎంత హెల్తీగా ఉన్నాయి మీరు గమనించారు కదా. ఎక్కువ మటుకు నేను అన్నీ కూడా ఇలాంటివే ఇస్తూ ఉంటాను అండి. కిచెన్లో పడేసే కూరగాయలని కంపోస్ట్గా మార్చుకుంటూ ఇవన్నీ కూడా మన గార్డెన్కి ఎంతో హెల్ప్ అవుతాయి. మరి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరింత మందికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా పువ్వులు కూడా ఎక్కువ రావడానికి మనకి ఊహించనంతగా గుత్తులుగా పువ్వులు కూడా వస్తూ ఉంటాయి. మనం పూజలకి పువ్వులు కొననవసరమే ఉండదన్నమాట.
ఈ టిప్స్ అన్నీ కూడా నాతో పాటు మీ గార్డెన్లో కూడా మీకు ఉపయోగపడాలని ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఇంకొక నలుగురికి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.